నమస్తే. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సార్ గారు తెలుగుదేశం పార్టీ బలమైన నాయకత్వం నుండి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మహానాడుగా మార్చుకొని మహానాడు ఉత్సవాలుగా జరుపుకుంటూ అవి 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా ఏర్పాటు చేసుకుంటూ క్యాడర్లో ఉత్సవాన్ని, క్యాడర్లో ఉత్సాహాన్ని, పార్టీలో ఉత్తేజాన్ని, ఆ పార్టీలో నాయకత్వాన్ని, ప్రశంస పత్రాన్ని, గౌరవ విధానాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తాను. ఇది చాలా వరకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాజన రాష్ట్ర సమితి నుండి. అయితే ఒక చిన్న మనవి సూచన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, మీరు చేస్తున్న ఈ ఉత్సవాలలో దాదాపు లక్షల కోట్ల రూపాయల ఖర్చులు అవుతూ ఉంటాయి. అవి స్పాన్సర్లు కూడా ఉంటాయి. అయితే మీరు ఎక్కడైతే ఈ 4 ఫ్రీ అన్నారో, ఈ 4 ఫ్రీలో ఈ ఉత్సవాలకు సంబంధించిన నాయకత్వాలు ఎవరైతే అక్కడ ఖర్చులు ఏర్పాటు చేస్తూ ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో వాళ్ళను కొన్ని కుటుంబాలు, కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో, కొన్ని టౌన్లలో, వార్డులలో, వీధులలో, కాలనీలలో కొంతవరకు డెవలప్మెంట్ చేసే విధంగా వాళ్ళకు ఆ ప్రణాళికలు అప్పజెప్పి ఏదో ఒక విధంగా మీ ఉత్సవాన్ని నిలుపుదల చేయడం కాదు, ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే విధంగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, పట్టణ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి వీధులు, రకరకాలుగా కాలనీలు, ఇలా అక్కడ ఉండే మౌలిక సదుపాయాలను సమకూర్చే విధంగా మీ ప్రణాళికలు ఉంటే బాగుంటుందని మా ఆలోచన, సూచన. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుండి పార్టీని బలోపేతం చేస్తూ దాదాపు 44 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ విధానం ఉంది. ఆ విధానాన్ని ఎక్కడ కూడా ఎవరు కూడా మీ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఇంకొకరు కానీ ఉత్సాహంగానే జరుపుకోవాల్సిందే. అయితే వాళ్లకు వాళ్ళ నాయకత్వాల